సక్సెస్ అవ్వకుండా ఆపడానికి ఎవరో అక్కర్లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళే చాలు అనే టైప్లో అయితే ఉందన్నమాట ట్రైలరు. సో చాలా కష్టపడి ఎంతో కాలంగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ పెయింటింగు డిజైనింగ్ అయితే చేస్తూ ఉన్నారు మన అభినవ్ గోమటం గారు అంటే మూవీలో. సో ఇంతకీ మూవీ ఏంటి అంటే మాత్రం మస్తు షేడ్స్ ఉన్నాయిరా. సో డైలాగే మూవీ అనమాట అంటే టైటిల్. సో చాలా బాగుంది. అంటే ఆయన ఎలాగైనా పైకి రావాలనుకోవడం, కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఆయన లేకపోవడం వల్ల నేర్చుకుందామని చెప్పి సిటీకి వచ్చి కష్టపడి నేర్చుకుంటూనే అక్కడ మొత్తానికి నేర్పించి ఆమెతోనే లవ్లో పడినట్టయితే ఉందన్నమాట. సో ఇది ఓ పక్కన పెడితే కనుక ఆయన నేర్చుకొని మళ్ళీ ఊరికొచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే తెలిసిన వాళ్ళే నీకు బిజినెస్ అవసరమా అంటాం, బ్రతుకు నేర్చిన వాళ్ళే బిజినెస్ పెట్టగలరు అంటాం, ఇవన్నీ నీకు అవసరమా అంటాం. ఇవన్నీ ఒకవైపు అయితే లాస్ట్ డైలాగ్ మాత్రం ఫుల్ కామెడీగా ఉంది. అసలు నువ్వు తోపు అనుకుంటున్నావు అంటే ఏ కాదా అనే టైప్లో. సో చాలా బాగుంది. అంటే ఫన్కి ఫన్ ఉంది, అలాగే అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. హేళన చేస్తూ ఉంటారు కదా, ఒకడు పైకి రావడానికి కష్టపడుతూ ఉంటే ఎందుకురా నీకు ఇవన్నీ అనే టైప్లో. సో అలాగే ఉందన్నమాట. కానీ మొత్తానికి ఆయన సాధించారా లేదా, అసలు ఏం జరిగింది అనేది కాన్సెప్ట్గా అయితే పెట్టారు. ఇక ఇందులో క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రం అలీ రజా గారు ఒక సిటీలో డిజైనర్ అని చెప్పి తెలుస్తుంది, పెయింటర్ అని. కాకపోతే మన అభినవ్ గోమటం గారికి మాత్రం చాలా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ ఊరు దాటి బయటికి రాలేకపోవటము, అలాగే ఆయనకున్న స్కిల్స్ని ఎలా వాడుకోవాలి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అని ఆయనకి సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల సో అక్కడే ఉండిపోయారని తెలుస్తూ ఉంది. అలాగే వేరే ఇంకెవరో వచ్చి చెప్తే కానీ ఆయన తెలుసుకోలేనట్టయితే ఉందన్నమాట సిచ్యువేషను. సో అలాంటి సిచ్యువేషన్లో నుంచి ఆయన బయటికి రావడానికి పడ్డ స్ట్రగుల్స్, అలాగే సక్సెస్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కలిపే ఈ మూవీ అని అర్థమవుతుంది. సో దీంతో పాటుగానే లవ్ స్టోరీ కూడా ఉంది, అలాగే ఆయన యాక్టింగ్ కూడా బాగుందని చెప్పచ్చు. మనం ఓన్లీ కామెడీగానే ఆయన చూస్తూ వచ్చాము, కానీ ఇందులో సెంటిమెంట్ యాంగిల్ కూడా చూపిస్తూ ఉన్నారు అభినవ్ గోమటం గారిలో. సో మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని తెలుస్తుంది, అలాగే ఫ్యామిలీతో వెళ్ళదగ్గ మూవీ అని అయితే మాత్రం అర్థమవుతూ ఉందన్నమాట. సో మరి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.